Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగుందమ్మా పరిస్థితి? అక్కడ అన్నం పెట్టరు సార్, ఫోన్ ఏరు, డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు, డబ్బులు పంపు మామ అంటే కొడతారు. డబ్బులు పంపమని చెప్పినప్పుడు కొట్టేసరికి నేను పని చేయకుండా రోజు రూమ్ పైకి పోయి పనుకునేసిన. పని చేయకపోతే నీకు డబ్బులు పంపేది లేదు, మీ ఇంటికే పంపము, చంపేస్తాము అని చెప్పేసి సార్ అట్లా బెదిరిస్తూ వచ్చినారు వాళ్ళు. లెక్క పంపకపోతే పిల్లోళ్ళని ఇసిపెట్టి వచ్చినాను. ఏం తింటారు అని చెప్పిన. ఏం తింటారు, నువ్వు పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోతావు అని చెప్పిరే. ఆయన కాటికి ఎత్తుకొని పోతాలే, ఏంటి మేడం, ఏంటి మామ అని చెప్పిన. వాళ్ళు అయినా పట్టించుకోలేదు, దెబ్బలు అట్లే కొడతా వచ్చినారు. అయినా నేను మీరు డబ్బులు పంపకుండా నన్ను పంపకుండా పోతే అటు చిన్నపిల్లల్ని వేసుకొని మా ఆయన ఏం పని చేస్తాడు మామ అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు అట్లే పంపిస్తాం, నువ్వు పోయేటప్పుడు పంపుతాలే, నువ్వు పోయేటప్పుడు ఇస్తాం, నువ్వు ఇంట్లో పని సార్ చేసేది. బోకులు కడిగేదంట, చితుకులు నూకేదంట. రెండోది వాళ్ళ ఇంటికి టీచర్స్ ఎక్కువ వస్తారు, వాళ్ళకి కాపీలు ఇచ్చేది, వాళ్ళు కాపీలు తాగితే కడిగేది. వాళ్ళకి ఏమన్నా అన్నం చేసింటే వాళ్ళు ఎత్తకొచ్చి ఇట్లా ముందర పెడితే తింటారు, కాపీలు తాగుతారు, బాత్రూమ్లు కడిగేది. అట్లా చాలా పనులు ఉంటాయి సార్. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇంత పనులు చేసావా? మన ఇంట్లో పని వేరు సార్, వాళ్ళ పని వేరు, వాళ్ళకి చాలా పని ఉంటుంది. ఇలాంటి పనులు ఎప్పుడైనా ఇంట్లో చేసావా? చేసింది కానీ బతుకు తెరువు కోసం చేయాల్సింది వచ్చింది. ఆయన చాలా దెబ్బలు తిన్నా సార్ నేను. కదమ్మా, కట్టుకున్నవాడు ఒక్కసారి ఒంటి మీద ఎప్పుడైనా మీ ఆయన కొట్టాడా నీకు? లేదు, కొట్టారు సార్. అయినా వాళ్ళ తను దెబ్బలు తిన్నా సార్ నేను. బాధ అనిపించిందా? దెబ్బలు తిన్నారు, ఏడ్చిన. పంపమంటే చంపేస్తాం నిన్నేడ, ఇంటికి పోతా అంటే చూడు సార్ చాలా దెబ్బలు తిన్నాను, కొట్టినారు. ఇంటికి పోతా డబ్బులు పంపకపోతే నేను ఇంటికి పంపండి, నా బిడ్డలు నేను చూడాలా, నాకు డబ్బులు అవసరం లేదంటే ఇట్లా చలాకు పెట్టి వాళ్ళు పోయి వాళ్ళ గడ్డీలతో ఇట్లా కాల్ చేసినారు. వాళ్ళు పంపదు సార్, డబ్బులు పంపమంటే ఇంటికన్నా పంపించేయండి, మా పిల్లలు నేను సాక్కుంటాను, అంత దూరం వచ్చినా మా డబ్బులు పంపకపోతే వాళ్ళు ఏం పెట్టి సాకుతారు అని. అయినా వాళ్ళు ఇట్లా కొట్టడం మొదలు పెట్టినారు. వాళ్ళు ఫోన్ చేయమంటే నెల మట్టుకే ఫోను, కానీ ఫోన్ నాకు ఇచ్చేయండి మామ, నాకు ఫోన్ ఉంటే కన్నా మా ఆయన ఇంటికాడ చేస్తాడు, నేను చేయకపోయినా చేస్తాడు. ఫోన్ లీవ్ నీ చేతికి, మేము కాల్సింది నెల చేసిస్తాము, ఫోన్లు మటుకు నాతోనే ఉన్ని అని చెప్పింది ఆమె. ఆయన నెల మటుకు ఫోన్ చేయమని చెప్పి బేబీలు మామ జ్వరం వస్తుంది, బేబీకి ఫోన్ చేయమామ అంటే మేము ఫోన్ చేయము, నీకు ఎప్పుడు ఫోన్ అంటే మీ బిడ్డలు ఎంటికి వచ్చినావు, ఇక్కడ ఏం పనికి వచ్చినా ఉండాల్సింది ఇంటికాడ, బిడ్డలు వచ్చినాక ఇక్కడ పట్టించుకోకూడదు, బిడ్డలు మొగుడు అనుకోకూడదు, గమ్మున మేము చెప్పినట్టు పని చేయాల, అట్లా అని చెప్తా వచ్చినారు సార్ వాళ్ళు. ఆయన డబ్బులు పంపమంటే ఘోరం జాతి సార్, దెబ్బలు చాలా దెబ్బలు తిన్నా. ఈ ఏజెంట్కు ఫోన్ చేస్తే వాడేం చెప్పానంటే అట్లా దాన్ని ఎందుకు పోయినావమ్మా అని వాడు చెప్తాడు. వేరే ఇల్లన్నా మార్చమంటే ఇల్లు మార్చే కుదరదు. అక్కడ ఏజెంట్, అక్కడొచ్చి ఏజెంటు, ఇక్కడ ఏజెంట్కు ఫ్రెండ్ సార్, అయిపోకు రఫీ అని అయిపోకు ఫ్రెండ్. నేను పోలీస్కి వెళ్ళిపోదామని ఉత్తూరి పోలీస్కి వెళ్ళిపోయింటే తిరిగి వాళ్ళే ఇట్లా ఈయన ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇట్లా వెళ్ళిపోయింది, పోలీస్కి వెళ్ళిపోయింది, ఇట్లా చేయొచ్చా ఆమె అని వాడొచ్చి ఈయనకి ఫోన్ చేసినాడు. వీళ్ళకి ఫోన్ చేస్తే ఏలమ్మా గాయత్రి నువ్వు వెళ్ళిపోయినావంటే అని ఎప్పడినాడు. నాకు ఇట్లా అవస్థలు పెడతాన్నా, వెళ్ళిపోకపోతే నేనేమి అన్నం పెట్టరు, ఫోన్ లేరు, డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు, ఏం చేయాలని ఏం తినల్లా, ఇట్లా చేస్తారు వాళ్ళు అని చెప్పిన. సరేలే కానీ ఎట్లా చేసుకొని ఉండు అని ఈడు చెప్పినాడు. మళ్ళీ పట్టించుకోలే సార్. మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేద్దామన్నా వాళ్ళు ఫోన్ లేరు, డబ్బులు పంపమంటే డబ్బులు పంపరు, మేము డబ్బులు ఏమో నువ్వు నీ 2 సంవత్సరాల ప్రకారము దీని ప్రకారం అగ్నిగంటు ప్రకారము పని చేసుకో, మళ్ళీ పో అని చెప్పినారు. నేను పోలీసు పోయి తిరిగి రాగా కొట్టినారు వాళ్ళు. దెబ్బలు తిన్నాను, అప్పుడు కూడా దెబ్బలు తిన్నా సార్ నేను. మళ్ళీ వచ్చేటప్పుడు డబ్బులు పంపమంటే డబ్బులు మేము పంపము, నీకు డబ్బులు మేము వేసేసినాము అని చెప్పినారు. లేదు ఇచ్చింది లేదు సార్, మీరు
నేను ఎత్తపోయాని అన్నప్పటికీ స్లిప్పులు ఇమ్మంటే స్లిప్పులు కూడా ఇచ్చిండ్రు సార్ వాళ్ళు. నాకేం ప్రూఫ్లు లేకుండా చేసినారు కదమ్మా. 2 సంవత్సరాల్లో డబ్బులు పంపలేదు. ఎప్పుడైనా పిల్లలు కల్లోకి వచ్చారా? సార్ కళ్ళకి వచ్చినారు. నీ కళ్ళకి మా ఆయన ఫోన్ చేసినప్పుడు నెల చేస్తా కదా, వాళ్ళు చెప్పిన నెలకు ఫోన్ తీసిమంటే తీయించినారు. అదేం తప్పు కాదు, తీయించినారు. ఫోన్ అయితే నా దగ్గర పెట్టేది లేదు, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. నేను నా బిడ్డలు మనసుకు వచ్చినప్పుడల్లా మా ఆయనకు ఫోన్ చేసినప్పుడు బిడ్డలు జ్వరం వస్తాయని చెప్తారు కదా ఏమన్నా. అప్పుడు జ్వరం వస్తుందంటే మా బేబీకి డబ్బులన్నా పంపండి మామ ఇట్లా చెప్తానండి. మా ఆయన యాగసాట్లో ఉన్నాడు, ₹1 లేదు, నువ్వు లెక్క పంపబోతే నేను ఎట్లేడు బిడ్డలు సాకునేది అని చెప్పినాడు అని. నేను ఆడ ఏమి డబ్బులు అంటే అబద్ధాలు మాటలు చెప్పొద్దు, కానీ నీ పని నువ్వు చేసుకో, మేము కాల్సిన మేము ఏందో ఏడవుతాను తెచ్చి పని చేస్తాలే, ఏం పంగకు వచ్చినావు నువ్వు పని చేసుకోవాలి కానీ మీరు డబ్బులు గింపు పంపము, నువ్వు పని చేసేసి నీ అగ్నిపెట్టిన ప్రకారం అయిపోతే మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఇస్తాము అని చెప్పినారు. నేను ఒప్పుకోలే సార్. అయితే వాళ్ళు బిడ్డలు ఉన్నారు, ఫ్యామిలీ ఫోటో ఇచ్చినాడు మా ఆయన. ఇక్కడి నుంచి పంపించినప్పుడు ఫ్యామిలీ ఫోటో ఉండాది, మేము డబ్బులు పంపం, నువ్వు దీని ప్రకారం పని చేసుకో, నువ్వు పోయేటోడు మేము లెక్క ఇస్తామన్నారు. నేను వీళ్ళ వల్ల ఏం కాదు, పోలీసు వాళ్ళు బయట పోయే అడుగు పెట్టకూడదు సార్. అక్కడ మగవాళ్ళు మంచోళ్ళు కాదు, బయట పోతే అని చెప్పినారు. ఇక్కడి నుంచి అక్కడ ఫోన్ చేసినప్పుడు చెప్పినారు మంచోళ్ళు కాదని. వాళ్ళు చెప్పినారు నువ్వు బయట పోయినావంటే చచ్చిపోతావు అన్నారు. సరే నేను బయట వాను, మామ మీరు అన్నం పెట్టలేదు, డబ్బులు పంపలేదు, నేను బయట బాగుండు పోలీసు వాళ్ళు తాకి, నేను ఎట్లా మామ భరించేది మీతో అంటే, ఎట్లా భరిస్తావు, ఏంటికి వచ్చినావు నువ్వు, నీ బిడ్డలు సాక్కుంటా ఇంటికాడ నీ మొగుడు చూసుకుంటే ఇంటికాడ ఉండాల్సింది ఎట్లా దానివే, ఏంటికి వచ్చినావు, ఏజెంట్కు ఫోన్ చేయమంటే ఏజెంట్కు నేను ఫోన్ చేసేది లేదు, ఎవరో మాకు తెలియదు మీ ఏజెంట్ అని చెప్పి మొదలు పెట్టినారు సార్ వాళ్ళు. మీరు ఊర్లో కష్టాలని బయటపడడానికి అప్పులు తీర్చడానికి ఆమెని మీకు ఇష్టం లేకపోయినా మీరు పంపారు. మరి ఈ కష్టాలని చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది సార్, ఏం పోయి చేసిన తెల్లారింది ఏం లేదు. కట్టపడుకొని నేను పొద్దుట్లు అందరూ చూసుకుని పోయాను, బతుకుదామని చెప్పి పోయినాం సార్. ప్రజానికి బాగా జరిగాయి, బాగా సమస్య తీరిండేది లేదు, మేము ఘటన అయ్యేది లేదు. ఇక్కడ నేను కేరళకి వెళ్ళి నా ఇద్దరిలో సాకుంటూ వాళ్ళకి జ్వరం అనేది చిన్నకున్నాం. ఇంత పిల్లలు, ఓ పిల్లలకి 3 ఏళ్ళు, ఓ పిల్లలకి 4 సంవత్సరాలు మగ పిల్లలు. ఆడపాప అంటే ఓ పాప పెద్ద 14 ఏళ్ళు, ఓ పాప 12 ఏళ్ళు. పెద్ద పాప పెళ్లి చేసేసింది మా కూతురికేమో. వీళ్ళు పంపిస్తామని చెప్పేసి మాకు ఏం చెప్పినారు ఏజెంట్ అవసరం అయితే, రోడ్డుకిష్ట నెలకు 3 తూర్లు నీకు ఫోన్లు, నెలలో డబ్బులు వచ్చేస్తాయి, నీ సమస్యలు క్లియర్ అవుతాయి. నెలకు మన దగ్గర 20,000 జీతం వస్తుంది, అక్కడ 1,000 రూపాయలు అయితే మన దగ్గర 20,000 వస్తుంది. అట్లా నీకు 3 నెలలు నీ అవసరాలు కొన్ని తీరుతాయంటే ఏమో నిజమేనా అని చెప్పేసి నమ్మేసి పంపించిన సార్. నేనైతే నాకు పంపడం అయితే మనకు పొరపాటు మనకు తెలిసింటే పని చేయలేము, తెలియక బతుకుదాం పంపించేసినాను. పంపించిన తర్వాత 6 నెలలు రాలేకపోయాను. నాకు ఏజెంట్కి ఫోన్ చేసినాను, ఏమైందయ్యా మా భార్య బతికిందో చచ్చింది అని. పోయినా పొద్దు నీ చేరినాను ఫోన్ వచ్చింది, ఇంట్లో చేరినా పొద్దు. మళ్ళీ పోయిన ఒక వారానికి జ్వరం వచ్చింది. జ్వరం నా పొద్దు బాగున్నాడు బాగున్నాను చెప్పి మళ్ళీ రోజు మిస్కాలు ఇచ్చేది ఆ ఇంట్లో వాళ్ళు, కట్ చేసేది. అట్లా నేను 22,000 వేసిన అక్కడ డబ్బులు. ఈ పొద్దు మాట్లాడుతున్నాను, రేపు మాట్లాడదామని నా ఫోన్ పోతే కట్ చేసి పక్కన పెట్టి ఎత్తుకొని అయితే పక్కన పెట్టేది. ఇక్కడ నుండి హాల్లో ఉంటే 16 రూపాయలు అయిపోతుంది. 16 నెంబర్లు చేసినారు సార్ వాళ్ళ ఇంట్లో. అన్ని నెంబర్లు చేసినారు, అన్ని నెంబర్లకు చేశాను నేను రివర్స్. మళ్ళీ మన డబ్బులు 22,000 వేసినాను నేను డబ్బులు. కష్టపడి కూలి నాలుగు చేసి ఈ పొద్దు మాట్లాడుతున్నాను మా పిల్లలతో, నాతో, నా భార్య. రేపు మాట్లాడుతుంది చెప్పి నిద్ర ఆగలేక 6 నెలలు ఇది చేసిన. మళ్ళీ 6 నెలల తర్వాత ఎట్లయితే దేవుడి దీంట్లో కానీ బుద్ధిలేని పని చేసేసిన. అవసరంటే రాని ఫోన్ మనం ఏం చేయలేమని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వను నేను ఎంపీ కౌంటర్కు. పోలీస్ కంప్లైంట్ చేసి ఎస్ఐ గారు సార్ మా పరిస్థితులు మా పిల్లలుగా తీసుకొని తిన్నాను. పిల్లలు సార్ మాకు ఫోన్ రాలేదు, డబ్బులు రాలేదు మా పరిస్థితులు అంటే వాడు ఏం చెప్తున్నాడు, రంజాన్ బాత అనేట్లు రిటర్న్ దించేస్తాను, ఏమో డబ్బులు మొత్తంలో కట్టిస్తాను అని చెప్తున్నాడు ఏజెంట్ అనేవాడు. ఎట్లా మళ్ళీ ఏం సార్ ఎస్ఐ గారికి ఏం సార్ నమస్కారం అని చెప్తే చూడకి వాడు తెలుసు రిటర్న్ తేకపోతే నీ భార్య నేను తీసుకొచ్చే శక్తి నా దగ్గర ఉంది అన్నాడు ఎస్ఐ గారు. సరే అని చెప్పేసి రంజాన్ బాత అనేట్లు మళ్ళీ ఎస్ఐ గారితో అయిపోయినా. ఏం సార్ మీరు చెప్పిన మాట అయిపోయింది కదా ఏమంటే, సరే కృష్ణ నువ్వు బొంబాయి కండబ్బో ఈయన దగ్గర ఏజెంట్ దగ్గర ఆఫీస్ దగ్గర దగ్గర మాట్లాడేపు, ఆ తర్వాత మళ్ళీ కావాల్సింటే ఆలోచిస్తాను అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ బొంబాయి పోయినా ఏజెంట్ తర్వాత. బొంబాయి పోయేసి ఆడిపోతే నీ అకౌంట్ నెంబర్ అని చెప్పి వాడు ఏజెంట్ ఆఫీస్ అన్నాడు సార్.
ఆ అకౌంట్ నెంబర్ నా ఫ్యామిలీ ఫోటో మొత్తం నా ఫోటోస్ అంతా మొత్తం అక్కడ డీటెయిల్స్ పంపిస్తున్నాను వాట్సాప్లో. పంపించేస్తే అప్పుడు డ్రైవర్ లేకపోతే ఆ ఇంటి ఓనర్ ఏమో తీసుకున్నాడు, మెసేజ్ పెట్టినాడు నా సెల్కి మళ్ళీ రిటర్న్ 20,000 డబ్బులు కన్నా బొంబాయిలో ఉన్నట్లు 20,000 డబ్బులు కన్నా ఏమన్నా నాకు ఈ డబ్బులు వద్దేమో, ఇదే డబ్బులు టికెట్ కట్టేసి వేరే ఆఫీస్ పని మా భార్య నాకు రిటర్న్ చెప్పాను. ఆఫీస్ దండకెత్తాను, వాళ్ళు వినడం లేదు, హిందీ నాకు అర్థం కాదు. వీడియో చేస్తే నాకు కిందికి దిగి వచ్చేస్తాడు ఆఫీస్లోనే. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక్క వారం ఉన్నాను బొంబాయిలో, నెక్స్ట్ 2వ తూరు తిన్నప్పుడు. ఏం నా పరిస్థితి ఎట్లా ఏమంటే, నువ్వు బోకి ఇష్టం నీ భార్యకి ఏం పర్వాలేదు, డబ్బులు పడతాయి మంచి అడ్డాను. అట్లా ఆ పొద్దు 20,000 వచ్చింది. మళ్ళీ 2 నెలల కూతురు 1,10,000 వచ్చింది నాకు 2015లో. వాటికి సమర్థం అయిపోయింది లెక్క. మళ్ళీ రాలా వచ్చేటప్పుడు. కానీ మధ్యలో మీరు ఎందుకు కేరళ వెళ్ళారు? ఈ బిడ్డల కాదు, ఇక్కడ పనులు లేవా, పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండారా, అంతెత్తు పాప అంతెత్తు పాపంది. అలా నేను ఎట్లా పిల్లలు చూసుకుంటాము, బడికి పోతాము, బోర్ చేసుకొని నేను పనులు లేనప్పుడు అక్కడ పోతే నెలకు 10,000 15,000 తీసుకుని దిల్ల జీవించుకుంటాను, పోషించుకుంటాను. ఇది ఊరే పనులు లేవు సార్ పల్లెల్లో. కానీ తల్లి కువైట్ వెళ్ళిపోయింది, తండ్రి కేరళ వెళ్తే మరి పిల్లల పరిస్థితి ఎవరు చూస్తారు? పాప ఉంది సార్, మా బిడ్డలు మేము ఉంటాము ధైర్యం చెప్తే నేను పోయినాను. ఇప్పుడు మా చిన్నమ్మాయిల బంధువులు ఉన్నారు మనకు అక్కడ పెద్దవాళ్ళు, మేము చూసుకుంటాం పిల్లలు దీంట్లో ఉంటే ఎట్లా పోయిన నా బిడ్డలు నేను పోదనమ్మా ధైర్యం చెప్తేనే నేను లేదు, వాళ్ళు వదిలేతే నేను పోదు, ఎక్కడ పోను నేను. ఎందుకంటే అమ్మ అయితే లేదు, నేను పక్క దేశంలో పోయినా సార్ నేను 1 వారం తప్పి ఎక్కువ వారం ఉంటూ ఏదో 5,000 10,000 తీసుకుని మళ్ళీ ఏదో వచ్చి నా బిడ్డలు సాకుంటూ అట్లా కాలం గడిపిన 6 నెలలు. మంచి పని చేశారు. ఇలా మనకు లేదు తినేకే లేనప్పుడు మనం ఇక్కడ ఉండి కూర్చుంటే ఏం. అక్కడేం పని చేసేవారు కేరళలో మీరు? అక్కడ చేపల మార్కెట్కి పోతుంది సార్. ఎక్కడ కేరళలో? కేరళలో ఇది కాయకులము ఓచిరి కర్ణాకపల్లి ఆ సైడ్. అంటే ఏం పని అక్కడ చేపల మార్కెట్ ఏంటి? సముద్రం కదా అక్కడ. కర్ణాకపల్లి కావతలు వచ్చేసి అదేది ఊరు వచ్చింది, ఆడు మార్కెట్ ఉండాలి. ఆ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇక్కడ రావడం. ఇక్కడ వారం ఉంటా అంటే సార్, వారం 10 రోజులు లేకపోతే కింద వరకు చేస్తూ ఉంటుంది. 500 600 మనకు గిట్టుబాటు అవుతుంది డైలీ. మళ్ళీ వచ్చేది దేవస్థానం కాడ కూర్చుంటే ఆడ భోజనం జరిగిపోతుంట. అదిగా మనం కొనేలేదు, మనం అబద్ధం నువ్వు చెప్పాలి. అక్కడ పూజలకు వస్తుంటే నీళ్ళల్లో అన్నీ తెస్తాంటే అత్తాకి అన్నాలు ఇస్తాంటే తిని అట్లా జీవించుకుంటూ 6 నెలలు జీవించినాను. మళ్ళీ 6 నెలల తర్వాత 20,000 వేసింది. బొంబాయి పోయి నేనంతా వీళ్ళకి బాధపడి పోలీస్ కంప్లైంట్ ఎత్తి మళ్ళీ తిరిగి వచ్చినాను బొంబాయి. తిరిగి ఏం సార్ వాళ్ళు నాకు ఇట్లా మోసం చేసిన ఎస్ఐగా అంటే జరిగిపోయింది, నువ్వు 4 సంవత్సరాలు పని అయిపోతుంది, మనం చేసిన తప్పుకి ఇష్టం నేను పంపమని నన్ను ఏమన్నా నువ్వే తప్పు చేసి ఏం నాకు సమాధానం చెప్పేది ఎట్లా ఢిల్లీలో కొనొస్తారో మంచి అడ్డా చెప్పి ఎస్ఐ గారు సలహాలు చెప్పి గమనవుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారేమో ఆడికి అయిపోయింది. మా భార్య వచ్చేటప్పుడు ఫోన్ చేసింది నేను వస్తాను అని. అంటే మీకు అక్కడ అడ్డుకున్నారు కదమ్మా, మళ్ళీ ఎలా పంపించారు మీకు? టైం అయిపోయింది సార్. టైం అయిపోయింది సార్. 2 సంవత్సరాలు 2 నెలలు చేసిన. 2 నెలల లోపల ఇంకా రంజాన్ వరకు ఉండమన్నారు. నీ టైం 2 సంవత్సరాల వరకే, నా టైం తీరిపోయింది. దెబ్బలు పడుతున్నాయి కదా నాకు. బాగా కొట్టివారా? కొట్టినాడు సార్. నేను మంచోళ్ళు తిరగబడేస్తుంది కదమ్మా నువ్వు కూడా. తిరగబడే కాదు సార్. ఇప్పుడు మన కల్లా నోరిస్తాము, నోరిస్తే ఒకవేళ మన కొమ్ముని వెళ్ళిపోతారు. అక్కడ నోరు కూడా ఎత్తకూడదు సార్. నోరు అనేది ఎత్తితే గనా వాళ్ళు తిడతారు. నోరు ఎక్కువ చేయొద్దు, నోరు అదుపులో పెట్టుకుని నువ్వు వచ్చిండేది పనికి, నీ పని వరకు నువ్వు చేసుకోవడం వల్ల నేను నోరు ఎత్తకుండా మాట్లాడకుండా గమ్మున అయిపోతా, పని చేసుకుంటా వచ్చిన. ఇంకేం చేస్తావు? కనబడితే ఏం చేస్తావు ఇష్టప్ప సార్? నీ భార్య ఒంటి మీద చేసి వాళ్ళు కనబడితే నీకేం చేస్తావు? ఉంటాము సార్, నరికేస్తాము. కనులతో చూసి ఉంటామా? ఇప్పుడు పక్క దేశంగా ఆమె బతుకు కోసం పంపించాము. అక్కడ వెళ్ళాక ఆమె చెప్తుంది చాలా బాధలు పడ్డాను, తిన్నాను. అటువంటి వ్యక్తులు మనకు కనబడితే ఏం చేస్తాం? నరికేస్తాం సార్. ఉంటామా అట్లా వాళ్ళు? నాకైతే ఊరుకుంటూ ఉండదు. మనం కష్టతనం సొమ్ము ఈకను మళ్ళీ శిక్షణకి జరిగితే ఊరికైనా ఉంటామా? ఎన్నుకుంటాం. మనకే తిరుపతి చేయలేదు అది ఎవరు కష్టం చేస్తేనే ఫలితం ఉంది. కష్టం చేస్తే మనం అర్థం కదా. పోయినా పిల్లల పాపలు ఇడిచి నువ్వు నా డబ్బులు మాకు నెల ఇస్తానంటే మాకు సమస్యలు ఏమి ఎదురు కదా. నేను మా భార్య నమ్మకం నా బిడ్డకు 4 లక్షలు ఇచ్చి 4 లక్షలు ఇచ్చి అప్పు చేసి పెళ్లి చేసిన. అప్పు నేను ఎవరో చేస్తాను. మా భార్యని 3 నెలలుగా సంబంధం కుదిరేలాగా 4 లక్షలు అప్పు చేసిన. పెళ్లికి ఆమె వచ్చిందా?
లేదు సార్ అక్కడే ఉన్నా 3 నెలలకే పెళ్లి చేసిండే మా ఆయన. నీ కూతురు పెళ్ళికి నువ్వు లేవు? లేదు సార్ అక్కడే ఉన్నా. మరి బాధ అనిపించలేదమ్మా నీకు? బాధ అనిపిస్తే ఏం చేస్తారు, నేను బెంగళూరు కాబట్టి టికెట్ పెట్టుకొని బాధ సార్, బాధలు లేకపోతే మనం బతకలేం అది కదా. సౌదీ అల్జు ముస్తఫా సాహన్ కాల్ సార్ లాస్ట్ లో పడిపోయినా. రికార్డు పెట్టినాం చూడమని అంతే. ఆ? ఇక్కడ పెళ్ళి అవుతుంది, అక్కడ రికార్డు పెట్టినాం చూడు పెళ్ళి అవుతుంది. అది తప్ప మా భార్య ఏం చూసిండేది ఏం లేదు. ముహూర్తం అయితే కూడా రికార్డు మొత్తం క్యాసెట్ పెట్టినాం. ఆయన భార్య అయితే మేము అడిగిన నరకం సార్, ఏ మామిడు పడినలేదు, అంత నరకం పడినాను. కానీ మా డబ్బులు వాళ్ళు మాకు ఎంత ఫస్ట్ 2015లో 1,10,000 వచ్చింది 4 తూర్లు కూడా. వాళ్ళు వచ్చేటప్పుడు 1,30,000 అకౌంట్కి వేసినారు. వాళ్ళ డబ్బులు వచ్చేసి 870 రూపాయలు మనకు రిటర్న్ పంపినారు ఈ పాప చేత. ఆ లెక్క ఇక్కడ మారితే 15,050 రూపాయలు మనకు వచ్చింది ఆ లెక్క. మొత్తం మనకు వచ్చేసి 2,50,000 చిల్లర వచ్చింది. మనకు 55,000 వచ్చింది. మనకి ఇంకా టోటల్ లెక్క రావాలి. టోటల్ లెక్క రావాల్సింటే అడిగితే 10 రోజులు టైం అయినాడు ఏజెంట్ గారు. 10 రోజులు అయిపోయా. నా దానిలో వచ్చి జనవరి 27వ తేదీ వచ్చింది ఇంటికి. రంజాన్ మొన్న పోయి దగ్గర తొందరదానికి టైం అయినాడు. ఎప్పుడు ఫోన్ చేసినా టైం తీసుకుంటాడు. కానీ మాకు న్యాయం చేసింది, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఏమంటే నేనేం గాజులు వేసుకుంటాను అన్నాడు ఏజెంట్ అనేవాడు. కదిరే బంద్ ఇల్లు కదిరిలో ఉన్నాడు. నేను గాజులు వేసుకుంటాను అన్నాడు. నేను చెప్పిన సూరతే మనిషికి నాలంటే మంచోడు లేడు, నీకు ఇంతవరకు చాలా అవకాశం ఇస్తున్నాను, నీకు గాజులు ఎట్లా తొడిగి వాళ్ళు ఎట్లా తేవు నాకు బాగా చేపవచ్చు. నా గురించి చెబుతూ రీసెర్చ్ చరిత్రలో నువ్వు మంచిగా ఉంటే నువ్వు ఏ డైరీగా కానీ తూడి చేసుకొని పోతాను. నా షర్ట్ అనిపిస్తే నువ్వు మళ్ళీ ఉండవు, నీకు చెప్పను, చెప్పి ఏమి చేయను, చేసి చూపిస్తా రఫీక్. నా డబ్బులు నాకు రాబట్టింది, ఎంత రాబట్టాలో అంత ఇచ్చే. డబ్బు కాకపోయినా ముందు భార్య రావాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది, భార్య వచ్చేసింది, బట్ డబ్బులు రావాలి. భార్య ఫోన్ చేసిన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు మీరు? పోయినా సార్. ఏమన్నా ఫస్ట్ చూడగానే ఏమన్నారు? ముందు ఇద్దరు చూసుకొని ఏమనుకున్నారు? ఏమనుకోండి బాధ అయితే వచ్చి పోయినాను. ఇంకోటి సార్ వచ్చేటప్పుడు నేను వస్తానని ఏ ఎయిర్పోర్ట్ అని నాకు తెలియదు. ఏదో చెప్పాలి ఏజెంట్ కూడా. ఈ పాప ఎక్కువ మరలా నేను వస్తానని టికెట్ ఇచ్చినారు, వస్తాననింది. మళ్ళీ ఏజెంట్కి ఫోన్ చేసినాను నేను, యాడికి ఇచ్చినారు సార్ రఫీక్ అని. నా డైరెక్ట్ బెంగళూరుకి పోయినాడు. కరెక్ట్ 4 గంటలకు ఫోన్ చేసాను, సాయంత్రం 4 గంటలకు. నాకు ఆ టైంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంటే నా దగ్గర ఎత్తపోవాలి, ఒక డబ్బులు లేవు. నేను ఎట్లా బండి ఎత్తుకోవాలి ఎయిర్పోర్ట్కు అడిగిన ఏజెంట్ను. ఏమయ్యా డబ్బులన్నా వేసిందంటే ఎడవతాను తీసుకొని బండి తీసుకోవాలి కదా, నేను ఇద్దరు ఏ వాళ్ళ పోతే బా ఉంటే ఉండయ్యా, నేనేం చేస్తూనే మాట అన్నాడు. సరేదని చెప్పినా మళ్ళీ మా అల్లునికి ఫోన్ చేసిన, కానీ ఇట్లా మెత్తొస్తుందంటే మా అల్లుడు సిమ్ చూసుకుంటే సిమ్ ఎత్తుకొని ఎయిర్పోర్ట్కి పోయినా. వెళ్ళావు కదమ్మా 2 సంవత్సరాల తర్వాత ఇండియాకి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఏమనిపించింది? మీ ఆయన్ని చూడగానే, పిల్లలు చూడగానే ఏమనిపించదు? చాలా ఏళ్ళ తర్వాత 2 సంవత్సరాల తర్వాత నా ఇల్లు, నా బిడ్డలు, నా భర్తను చూస్తున్నాను. వచ్చేసిన అనే సంతోషం అనిపించింది. ఆ కష్టం అంతా మర్చిపోయావు? ఆ కష్టం అనేది కొంచెం ధైర్యం వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాకా నాకు అప్పటి నుంచి దిగులే కొట్టుకుంటా వచ్చినది సార్. వాళ్ళు చేసే ఇదికి వాళ్ళు అక్కడ చంపేస్తానన్నారు సార్ నన్ను. ఇంటికి పంపము, నిన్నైతే ఇక్కడే చంపేస్తామనేది. అది ఆ దేశం కాబట్టి. ఈ దేశం ఏమంటే మీ ఆయన తడాకా చూపించేవాడు. అది చాలా దేశం సార్ అది. అంటే మన పాస్పోర్ట్ లేని మనం అక్కడ పాలేం. పాస్పోర్ట్ ద్వారాతోనే మనం అక్కడ అడుగు పెట్టాల. ఇట్లా మామూలు టికెట్ తీసుకొని అట్లా పోయే కుదరదు. అయినా చాలా బాధలు సార్. అక్కడ ఇచ్చినారు సార్ వాళ్ళతో వచ్చిన టికెట్, పాస్పోర్ట్ అన్న నాకు అది ఇచ్చింది. చూపించండి. డబ్బులు ఇచ్చింది మనకు ఏం ప్రూవ్, వాడి రసీదు ఇచ్చింది గవర్నమెంట్. అంటే మీ దగ్గర ఆధారాలు ఏంటి ఇప్పుడు? ఇవే సార్, అవే ఆధారం సార్. ఆధార్ వాళ్ళు ఏం కూడా ఇచ్చిందా సార్ రసీదులు? ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత బ్రోకర్ ఏమంటాడు? ఇప్పిస్తాము అసలు నీకు డబ్బులు అట్లా చెప్పినాడు. మన జీతం ఎంత, అక్కడ జీతం ఎంత నేను అడిగినాను. అక్కడ జీతం 1000 రూపాయలు, మన లెక్క 18,000 లేదంటే 17,000 అన్నాడు. 17,000తో లెక్క ఏం చెప్తున్నాను. 2 సంవత్సరాలకు మనకి ఎంత అవుతుంది 17,000తో? నాకంటే తెలియదు సార్, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 2 సంవత్సరాలు మనకి ఎంత అవుతుంది 17,000తో? ఎంత అవుతుంది సార్? 17,000తో 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? నాకు 2,50,000 రావాలి. నాకు 5 లక్షలు అవుతుంది నా టోటల్ ప్రకారము. 2,50,000 రావాలా, 2,50,000 వచ్చింది నాకు అని చెప్తాను. ఇంకా 2 నెలలు ఎక్స్ట్రా చేసినాయి కదా, ఆ 2 నెలలు కానీ తీసేయి. టికెట్ ఇక్కడ ఏదన్నా ఫోన్లు బిల్లులు ఇదంతా తీసేయి, మిగతా లెక్క నాకు రావాలి. ఇప్పుడు ఇస్తానంటాడు ఏమనంటాడా?
చూస్తామంటాడు అంతే సార్. సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటారు. ఇస్తే నేను గాజులు దొడుక్కున్నాను, నీ చేత ఏమైతే చేసుకోపోయినాను అన్న. దానికి మీరు ఏమైనా కౌంటర్ ఏమి ఇచ్చారు? గాజులు తొడిగిస్తాను చెప్పి నేను చేత వచ్చి చూపిస్తాను, నీకు మంచిగా అయినా దొరకదు. ఎందుకంటే నిద్రలేసి కదిలోకి నేను రావాలా, నువ్వు మా పల్లెల్లోకి రావాలా, బాగుండదు చెడ్డ తీరు అని చెప్పి నేను గాజులు తొడిగిస్తాను, నీకు వేసేది చేసి చూపిస్తాను అని చెప్పాను నేను. కానీ మీరు చేతుల్లో చట్టాన్ని తీసుకోకుండా పోలీసు ద్వారా వెళ్ళడం మంచిది నా ఉద్దేశం. ఒకటి. రెండోది, మీ గ్రామంలోని మీ మండలంలోని ఎక్కువ మంది గల్ఫ్కి వెళ్ళడం ఎందుకు కారణం అంటారు? ఎట్లా సార్ ఇప్పుడు పోయిన వాళ్ళకి అందరికైతే న్యాయంగా డబ్బులు వచ్చినాయి, బాగుంది. రావడం కాదు, ఎందుకు ఎక్కువ మంది వెళ్తున్నారు? ఒకటి అది ఏమో సార్, ఇప్పుడు ఏం మనకు ఆధారాలు ఏం లేవు. పల్లెల్లో కూలి చేసుకోవాలి, తినాలి. రైతు బాగుంటే 10 మంది కూలీలో బతకగలగచ్చు. ఆ తెరపన రైతుకే లేని 10 మంది సన్నోడు అయితే బతకగలరు. కానీ అధికారులు ఉన్నారు కదా, చాలా మంది లోన్లు ఇచ్చేవాళ్ళు. అధికారులు ఉండారు, అధికారులు లంచకుండా అధికారులు ఉంటే నీకు డబ్బులు ఇస్తే నీకు మనం కానీ మీరు కుయ్యమ్మరని కానీ మళ్ళీ చూద్దాం పని అనేది చేసే అధికారి ఎవడూ లేడు. వానికి అధికారికి పడే అధికారే కానీ జీతానికి సాయపడే అధికారి ఎవడూ లేడు. కానీ రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళే చెప్తారు మాయ మాటలు. డబ్బులు కడితే వాళ్ళ జోబులో డబ్బులు తెరిస్తే 500 లోటు ఎండవరు వస్తాడు. నా దగ్గర లేని చూస్తే నాకు ఏదో పనులు చూస్తున్నాను, రేపు వస్తాం మా పత్తం తిరిగి రిస్క్ అయిపోయింది. ఈ పూలకుంట మండలంలో ఎక్కువ మంది వెళ్ళిపోవడానికి కారణం అంటే వ్యవసాయం లేక, లేదంటే గల్ఫ్ దేశం వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించుకుందాం అనే ఉద్దేశం? లేదు సార్, బతికేకి ఆధారం లేక, ఇక్కడ పోషించుకునే ఇది లేక పోవటం. పంటలు లేవు, భూములు లేవు, వర్షాలు లేవు. ముందు ఏదో పెద్దలో ఏదో ఒక రైతు దగ్గర పోతే 10 మంది జీవాలు జిట్ట అనే పొలాలు బాగున్నాయి, 10 దగ్గర జీవాలు ఉంటున్నాయి. ఇప్పుడు జీవాలు అంటూ లేవు, రైతుకు పంటలు లేవు. అప్పుడు నేను సద్దులు సాములు పండుతున్నాయా 10 మూటలు అయితే ఈ కుటుంబం దండిగా తిన్నామని ఆశ ఉన్నది. ఇప్పుడు 10 మూటలు అయినా ఒక నెల రావు, ఇప్పుడు బండి ధాన్యం. అప్పుడు సద్దులు రాగులు కూరలు పండుతాయి కాబట్టి 10 మూటలది మన కుటుంబం తిన్నదని ఉద్దేశం అయితే పెద్దోళ్ళకు. కోరి గుర్తులు చేసుకుంటున్నాను. ఇప్పుడు కోరి గుర్తులు చేసే వ్యవసాయం పంటలు లేవు, వర్షాలు లేవు. ఇంక బయట దేశం పోయి బిడ్డలు సాకపోతే ఏమి చేయాలా? ఏదో 2 ఏళ్ళు అంటే ఎన్నాళ్ళే అని నాకు చెప్తా, భార్య కలాము భార్య నాకు చెప్పుకొని పంపడం తప్ప డబ్బులు సంపాదించి కుప్పేస్తామనే ఉద్దేశం ఎవరికి లేదు సార్. ఎక్కువ సంపాదన కాదు, కుటుంబం గడవడం కష్టం కదా. కుటుంబం జరిగే కష్టం లేదు. ఇంకా డబ్బులు సంపాదించి ఎక్కువ తెచ్చి ఏమన్నా ముద్రించారు? మన కష్టం చేసిన అప్పులు నీరు రైతులు ఇచ్చింటారు, వాళ్ళకి వడ్డీ లేకపోయినా సార్ మీ ముద్దులనే మీకు ఇస్తాం సార్ నేను చెప్పుకోవాలి కదా. ఇకపోతే రేపు మనకు తరుపుకుంటూనే ఉండరు గ్రామాల్లో. ఇప్పుడంటే అవకాశానికి పట్టుకుండా ముంచేస్తాము రైతుకు. రేపు పొద్దున మనకు సాగుగండం వచ్చి ఆ పొద్దున నీకు ముంచేత అతను మనకి ఎట్లా ఇస్తాడు? ఈ సొమ్ము నీకు ఇస్తే అతను మరి ఆ పొద్దు మనకి ఇస్తాం, మనకి ఇస్తాం చెప్పి అతనికి బుద్ధి పుడుతుంది కదా. ఆ ఉద్దేశంతో బయటపోతుంది అంతే. కానీ ఏం సంపాదన చేయాలా, మనం ఇది చేయాలనే ఉద్దేశం ఎవరు చూడమ్మ గాయత్రీదేవి, కుటుంబం అవసరాల కోసం, కుటుంబ కష్టాలు తీర్చడానికి, భర్తగా తోడుగా ఉండడానికి నువ్వు భాషరాని దేశంలోకి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి భర్త కూడా ఇంతవరకు కొట్టని నీ మీద వాడు కొట్టాడు. అంత దౌర్భాగ్యం, ఆ కష్టం రాకూడదు. అలాంటి కష్టాలు భరించి మళ్ళీ తిరిగి వచ్చావు. ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళాలని చాలా మంది చూస్తుంటారు మీ గ్రామస్తులు. అలాంటి కష్టాలు పడి వచ్చిన గాయత్రిది వాళ్ళకి ఏం చెప్తాం? ఏం చెప్పలేదు సార్, ఎవరెవరు ఇష్టం వాళ్ళది, వాళ్ళకి ఇష్టమైంది పాత్ర. ఏమన్నా పోవద్దని అంటే నువ్వేం నాకు డబ్బులు ఇస్తావా నేను ఉండగలిగి అని చెప్తారు. ఎవరెవరు వాళ్ళు ఈ కష్టాలు చెప్పవచ్చు కదా. చెప్పినా వాళ్ళు ఏంటో సార్, నేనేమవుతారని నేను చాలా బాధపడి వచ్చినాను. ఎందుకు పోతారు అంటే పాకపోతే ఇక్కడ ఏం తింటారు ఉండేకి పొయ్యి తూరు వచ్చి చూద్దాము అంటారు. చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చూద్దాం ఈ టూర్ మళ్ళా పోయి అనేది నన్ను కూడా రమ్మంటున్నారు సార్. మళ్ళా రా పదాము అంటున్నారు. నాకు వద్దే వద్దు స్వామి, ఈ డబ్బులు వస్తే నాకు చాలు. నేను ఎట్లా బాధపడతానో నేనే కేసు పెట్టుకోవాలి వాడి మీద. ఏమన్నా మాట్లాడితే వాడి చేతుల్లో గాలి దొడుక్కున్నా అంటున్నాడు. ఏం చేసి నా లెక్క నాకు వస్తే కండిటను నాకు అది వద్దు, నా బిడ్డలు చూసుకొని సంతోషంగా ఇంటికాడ ఉండిపోతాను. ఈ పొద్దుండోళ్ళు రేపు లేదు అనే సమాచారం అయిపోతుంది సార్. నాకు ఎవరన్నా ఎట్లన్నా బాగానే సార్, చెప్పే మాట చెప్పినాము, నేనైతే పాను అంతే సార్. మీ భార్య అయితే పౌర్ణం అని చెప్తున్నారు, కానీ పూలకుంట్ల మండలం కానీ అనంతపురం లేదా కదిరి ఈ గ్రామాల్లో వాళ్ళు ఇకపై గల్ఫ్ దేశకు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం దీన్ని అరికట్టాలి సార్. చేత అయితే ప్రభుత్వం అనేది బయట చేసి వాళ్ళకి ఏదో బతికేకి లోను తిరిగేది కళ్ళ రూపంగా ఏదో పని తిరిగేది బతకగలుగుతారు. ఇప్పుడు
ఉన్నోడికి సహాయం చేస్తారు కానీ లేనోడికి మనకి ప్రభుత్వం ఏం చేయలేదు కదా. ముందు రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేసింది వాళ్ళు పెద్ద పెద్ద నాయకులకే చేసినాడు కానీ ఇది వచ్చింది. మొన్న ఆడ శివాలయం కాడ మా ఊరి కాడ ముగ్గురు గుంతుకు వచ్చినారు. అవును, ఏం న్యాయం చేసింది? ఆ కేసులు ఎవరిది జరిగి ఉంటుందండి? అది ఇంకోటి సార్, ఆడ ఏదో ముందు అయితే అది పెట్టిన విగ్రహం కాదు, కానీ హత్య చేసి ఆ రక్తం తీసుకొచ్చి లింగం మీద వేయడం ఏంటి, ఆమె ఒంటి మీద నగలు తీసుకోపోవడం ఏంటండి? తీసుకుని నగలు తీసుకుపోయింది సార్, బంగారు ఇంతగా ముట్టుకోండి. అది ఎందుకు, ఎవరు చేసి ఉండొచ్చు? అది ఎవరో సార్, వాళ్ళే పూజారులు అడవి ఉన్నారు అనమాట. ఆడదేదో ఒక శివ భక్తురాలు కూడా చనిపోయింది కదా అందులో. భక్తుడు ముందు శివరామరెడ్డి అని చెప్పేసి, అంటే మూఢనమ్మకాలు చేశారా లేదంటే దొంగల పని అంటారా? అది చేసింది దొంగలు చేసింది పని కదా సార్. అది మంచి ఎవడో గొప్ప ఏ మేధావైన వాడు ఆడ ఈ శివలింగం కింద ధనం ఉందంట. గుప్త నిధులు ఉన్నాయా? గొప్ప నిధులు వజ్రాలు ఏదేటో చాలా ఇట్లా దొంతి మీద దొంతి 7 బెల్లపెనలకు ఉందంట. చుట్టూ గర్భగుడి అంతా కొట్టేసినారు ఆడ. ఎవరు ఇప్పుడు మన చచ్చిపోయిన స్వామి, ఆయన స్వామి ఎందుకు కొట్టినాడు? ఆయన ఉద్దేశపూర్వకంగా నేను గుడి కట్టించాలా, పేరు పొందాలని ఆయన ఆ పని చేసిందాడు కాదు. ఆడ ఉండేది నాకు చిక్కితేనేమన్న ఉద్దేశంతో ఆ పని చేయగలిగినాడు దక్కిన్లో. మళ్ళా వాడి చేతుల్లో ఏదో ఆంజనేయ సీది అదే చూసినాడు. అదేమన్నది ఇట్లా వచ్చేసి ఇట్లా గోళ్ళు ఉన్నాయి, ఇట్లా వచ్చేసి ఇట్లా లింగం ఉంది ఇక్కడ. దాని కింద సాష్టాగ నొట్ట నడిచెంతలో ఉండాలని చెప్పి శాస్త్రంలో ఎవరో తంచి తెలిసినాడు. అవును, అక్కడ గుప్త నిధులు తవ్వడానికి మనుషులు చంపడానికి తేడా ఏంటి? దానికి లింక్ ఏముందండి? దానికి ఆంతి ఆగారం అని ఇస్తే నీకు మనకు అది దక్కేది. అంటే బలిదానం చేయాలనా? నరబలి ఇస్తే నీకు అది దక్కతిని ఎవడో తెలియనో చెప్పేసినాడు మరట్నాడు. అదే వాళ్ళు పోసేసి అది రక్తం బట్టి పుట్లో కోమల్లోన లేవు పోసేసినారు. వాళ్ళకి టైం మించిపోయింది. ఇది తోడి లోపల జనాభా అందరూ వచ్చి 4 గంటలు 3 గంటలు అవుతుంటుంది. తెల్లవారితే సోమవారం పూజకి పోతాంటాం. మామూలుగా మేముగా పోతాంటాం. సోమవారం శుక్రవారం ఇదేదో అర్థం చేపించుకుంటే కాయ కడుకొని వస్తాంటాం మామూలుగా. అది పూర్వం ముందు అది ఆడ ఉతపత్తి అయింది నిలిపిండే కదా. ముందు బాగా ఏరు అనేది బాగా ఏరు పారుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ దాన్ని దాటుకోలేకపోతుంటాం, ఏరు అట్లా వస్తాండే. సరే, ఈ మర్డర్ కేసు పక్కన పెడితే మీ గ్రామస్తులు మరొకసారి గల్ఫ్ వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలని డైరెక్ట్ మాకు ఏదో న్యాయం చేయాలా? న్యాయం అంటే ఏ విధంగా కావాలి? మాకు బతికే ఆధారం ఏదో బతికే జీవాలు లేకపోతే మనకి ఏదో మనకేం ఎక్కువ ఆశయం అవసరం లేదు. మన జీవనాత్మానికి ఒక 5 దగ్గరికి అప్పు కన్నా మన బతికే ఆధారం ఉంటే అనేది భగవంతుడు. మనం సంపాదించే పేరు ఏం లేకపోయినప్పుడు. కానీ ఇక్కడ వర్షాలు లేవు కదా, ఇప్పుడు వర్షాలు ఏదైనా జీవాలు ఉంటే ఎట్లా బతకలేదు సార్. ఎక్కడ జీవాలు అనేది లోన్ అనేది జీవాలు 10 ఎకరాల భూమి ఉండేది ఒకటే, 20 జీవాలు సన్న జీవులు ఉండేది ఒకటే. ఆ ఎరువు ఎంత మన దేశంలో కొనైపోయినా కానీ మన పక్కల్లో ఎరువు కుప్పేసుకున్నా కానీ నెలకు 1 లోడ్ అవుతుంది. నెలకు 1 లోడ్ 2500 లోడు. 2 సంవత్సరాలు జరుగుతుంది ఆ ఎరువుతో అయినా.